అందరు చూడండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషదాయక విషయం. మా మిత్రుడు మరి గతం నుంచి కూడా మేము కలిసిమెలిసి పార్టీలో అనేకటువంటి పదవులు నిర్వహించినప్పుడు కూడా అందరితో కలిసిమెలిసినటువంటి వ్యక్తి మరి గుత్తికొండ ధనంజయ గారికి పాలిట్ బ్యూరో సభ్యుడు రావడం అనేది కూడా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము రాష్ట్ర బీసీఎల్ తరఫున అదేవిధంగా అందరూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఐటీ ఎలక్ట్రికల్ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం, ఈనాడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అన్ని రాష్ట్రంలో చూసాం, అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుకొని అన్ని సామాజిక వర్గాలు కూడా ఏది ఇస్తే పని చేస్తారనే ఉద్దేశంగా వారు ఇవ్వటం, మన కాన్ఫరెన్స్ ముఖ్యంగా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం కూడా నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ధనంజయ్ గారికి దాదాపు గతంలో కూడా చూసాం, తను రాష్ట్ర బీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా జిల్లాలుగా పార్టీలు కావచ్చు, చేనేత విభాగంలో కావచ్చు అనేకమైన ఉన్నతమైన పదవులు పొందినప్పటికీ కూడా ఏ పదవి ఇచ్చినా కూడా ఒళ్ళు తెచ్చి తను అందరిని కలుపుకొని అన్ని సామాజిక వర్గాలతో మంచిగా ఉంటూ చేసి కష్టంగా పనిచేసి ఇక్కడ మంచి గుర్తింపు రావటం అనేది కూడా గొప్ప విశేషం. తను ఎన్ని అవంతరాలు వచ్చినప్పుడు కూడా తను పార్టీ ఉంది, పార్టీ చూసుకుంటుంది, నేను పార్టీ కోసం పనిచేయాలని దృక్పథంతో తను ఎంతో కష్టపడి పనిచేశాడు. కాబట్టి ఈనాడు కూడా పాలిట్ బ్యూరో సభ్యులు రావటం అనేది కూడా పెద్ద గొప్ప విషయం అని చెప్పని ధన్యవాదాలు తెలుపుతూ, ధనంజయ్ గారు అందరిని కలుపుకొని కాన్ఫరెన్సీలో అదేవిధంగా పార్టీ ఇంకా మంచి పేరు తీసుకురావాలని మేము అందరం కూడా ఆశిస్తూ వారి ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతూ, మరి లోకేష్ బాబు గారి ప్రత్యేక అభినందనలు కాకుండా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాం. మిత్రులు సోమరావు గారు, మరి ఈనాడు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత కోసం ఎవరైతే ఈ రాష్ట్రంలో పేద వర్గాన్ని అండగా నిలిచి వారి యొక్క శ్రేయస్సుని ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరా ఏంటనేది మరి మన మంత్రివర్యులు లోకేష్ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇక్కడ ముఖ్యంగా ధనంజయ్ గారి విషయంలో ఆ రకమైనటువంటి ఎంక్వైరీ, ఆ రకమైనటువంటి పరిస్థితులను తీసుకొని వచ్చి మరి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి బలహీన వర్గాల నుంచి జాతీయ స్థాయి కమిటీలో తీసుకోవటం అంటే ఒక చిన్న విషయం కాదు. అది చాలా పార్టీలు ఉన్నాయి ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా కానీ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, బాగా డబ్బున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తారే తప్ప బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి కుటుంబాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని దూరంగా పెట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అలా కాకుండా ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన లోకేష్ గారు కానివ్వండి, ఇక్కడ అలా కాకుండా ఎవరైతే పేద ప్రజల కోసం నిరంతరం పదవి ఉన్నా లేకపోయినా పార్టీ ఏ పిలుపైతే ఇచ్చిందో ఆ పిలుపుని ఆ వర్గాల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళని జయప్రదంగా ముందుకు నడిపించడం కోసం తన శక్తి వంచన లేకుండా ఎవరైతే పనిచేస్తున్నారో అలాంటి వ్యక్తుల్లో మన వ్యక్తి ధనంజయ. జై తెలుగుదేశం. ఈరోజు గుత్తికొండ ధనంజయ గారికి పీరియడ్ బ్యూరో సభ్యుడు హోదా కల్పించినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనటువంటి లోకేష్ బాబు గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఒక సామాన్య కుటుంబంలో నుంచి బీసీ వర్గాల నుంచి
ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ఈ నియోజకవర్గంలో లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నందువల్ల ఈ నియోజకవర్గం యొక్క అట్టడుగు బీసీ వర్గాలకి అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళడానికి ముఖ్య ఇదిగా ఉన్నటువంటి లోకేష్ గారికి మరియు అలాగే చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరి మంగళగిరిలో విభిన్న పరిస్థితులు చూస్తున్నాం మనం. ఎందుకంటే ఒక బీసీ సామాజిక వర్గ కుటుంబంలో పుట్టి కష్టం ఇన్ఛార్జిగా ఎదిగి మరి టౌన్లో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అనేక పదవులు చేసి మరి ఈరోజు పొలిట్ బ్యూరో సభ్యునిగా ఎన్నికైనందుకు గుర్తుకున్న ధనంజయ గారికి ఒక బీసీ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి పెద్దపీట వేసేదని నిదర్శనం చాలా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, చేనేత వర్గాలను చూస్తే కనుక హ్యాండ్లూమ్కి వచ్చి 500 యూనిట్లు, పవర్లూమ్కి వచ్చి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి వచ్చి 200 యూనిట్లు, అలాగే గీత కార్మికులకి మద్యం షాపుల్లో కనుక 10% వాటా ఇచ్చారు. అలాగే వడ్డీలకు కూడా కోరీల్లో 15% వాటా ఇచ్చారు. మత్స్యకారులకి 10,000 రూపాయలు ఉన్న దాన్ని 20,000 రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఎందుకంటే బీసీలని ఫస్ట్ నుంచి కూడా నందమూరి తారక రామారావు గారు ఎలా గౌరవించారో, ఎలా పక్కన పెట్టుకున్నారో ఈ రోజు కూడా అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన లోకేష్ బాబు గారు కూడా బీసీలని పక్కన పెట్టుకొని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి మంగళగిరి పట్టణ బీసీ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం